నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. జిల్లా కార్యదర్శి తడ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం నందు జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి తడ శ్రీనివాసులు మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో వరదయ్యపాలెం బీజీఆర్ గిరిజన కాలనీ నందు పర్యటించడం జరిగింది. అనంతరం తడ శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. గిరిజనులు అన్ని పథకాలు వస్తున్నాయి. గత 2 రోజుల క్రితం జిల్లా కలెక్టర్ మరి స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా మా గిరిజన కాలనీ వాసులకు 94 ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఎంతో సంతోషంగా ఉందని వాళ్ళు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం గిరిజనులకు ఎప్పుడూ అండగా ఉంటూ ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్య పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. సమస్యలు ఏదైనా ఉంటే మాకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పసుపులేటి విజయ్ కుమార్, దొడ్డి శేఖర్, రెడ్డి శేఖర్, దాము సాగర్, సాయి, లోహిత్, మురళి, భాష, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ఎంఆర్ఓ సార్ దగ్గర కానీ ఎంపీడీఓ మేడం దగ్గర కానీ ఎవరి దగ్గరైనా మేము మాట్లాడి మీకు ఏం కావాలని చేస్తాం. ఆల్రెడీ కూటమి ప్రభుత్వం నుంచి అన్నీ వస్తున్నాయి. కొన్ని మీకు అందటంలో మీ దగ్గర కొన్ని రావటంలే. కొంతమంది అధికారులు మధ్యలో ఆపేసి పట్టించుకోకుండా అవన్నీ జరుగుతున్నాయి. అందుకనేసి మేము స్టార్ట్ చేస్తాం. ఇంకోటి కూడా ఏంటంటే వేయలేదు అంటున్నావు కదా, ఎందుకు పడలేదని అడిగావా? ఏం చెప్పారు? అడిగితే అమ్మలే వాళ్ళు ఇక్కడికే చాలా మంది ఇచ్చినారు. నన్ను తిట్టి ఏం ఇప్పుడు పంపించారా? ఏం ప్రాబ్లం ఏం చెప్పారు? ఎందుకు వల్ల అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఆధార్ కార్డులో మళ్ళీ ఆడ పోస్ట్ ఆఫీస్ లో చెక్ చేస్తే నువ్వు కరెక్ట్ గా ఉండదమ్మా, ఎందుకు నువ్వు తిరుగుతావు, నువ్వు ఎన్ని ఏమనుకోబాక ఆడే రాలేదు. అది ఇప్పుడు ప్రాబ్లం అనేసి అంటున్నావు, ఎందువల్ల అనేది వాళ్ళు చెప్పలా. ఇప్పుడు ఎక్కడ చదువుతారు మీ పాప? మీకు ఎవరు అనుకూలంగా చదువుకున్న వాళ్ళు నియమించుకోండి. మెంబర్ గాను మీకు ఏది అవకాశం ఉంటే మెంబర్ కానీ సర్పంచ్ అవకాశం ఉంటే కూడా పోటీ చేస్తామని చెప్పండి. మొహమాట లేకుండా చెప్పండి. మీద మెంబర్గా పోటీ చేస్తామన్నా కూడా చేయండి. ఎందుకంటే మీరు ఇక్కడ మీ కాలనీలో మెంబర్గా పోటీ చేసుకున్నారనుకో, రేపు అతను పెట్టుకొని మీరు ఇక్కడ ఏ గదనే చేసుకోవచ్చు. రోడ్లు వేయించుకోవాలన్నా, వాటర్ లేదన్నా, ఏది కావాలన్నా అతను పెట్టి చేయించుకోవచ్చు. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే మిమ్మల్ని ఊరికైనా ఇప్పుడు మన వరదయ్యపాలెం సర్పంచ్ ఆమె లేడీని పెట్టారు అక్కడ ఎస్సీ కాలనీ. ఆమె ఏంటంటే పేరుకి మాత్రమే సర్పంచ్ ఉంటారు. పాపం మొత్తము ఆమె అనుకుంటే పిలిస్తే వస్తుంది, సంతకం పెట్టుకొని పడుతుంది, కూర్చుంటుంది, చేసుకునేదంతా తినేదంతా తింటా ఉంది. కనీసము ఆమెకు ఒక ఇల్లు కూడా కట్టించు, లక్షలు తిని ఉంటారు. అర్థమవుతుంది. అది ఎందుకంటే మీకు అవగాహన తెలియక చదువుకోకుండా పోవడము. సర్పంచ్ అంటే ఏంది, సర్పంచ్ నుంచి ఏమేమి వస్తాయి. ఒక విషయం తెలుసా, ఎమ్మెల్యే కూడా లేదు, చెక్కిపోవరు సర్పంచ్ ఉంటుంది. ఆమెకున్న పవరు ఎమ్మెల్యే కూడా లేదు. అలాంటి పవర్ ఆమెకు ఉంది, కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. వీళ్ళు ఏం చేస్తారంటే మేము నిలబెట్టాం, మీరు అంతవరకే ఉండాలా, మేము చెప్పింది చేయాలా, మేము ఎక్కడ సంతకం అంతవరకే చేస్తున్నారు తప్పితే మిగతా తినేది దోచుకునేదంతా వాళ్ళు దోచుకొని పోతూ ఉన్నారు. అందుకే మీరేం చేయాలంటే మీ ఎస్టీ కాలేజీలు ఎవరు చదువుకొని ఉంటారు అలా పిల్లకాయలు పెట్టుకోండి, ముందుకు రండి. ఇంకా ఒకరి కింద బానిసలాగా వాళ్ళు చెప్పింది వినాలి, వీళ్ళు చెప్పింది రాబాకండి. ఇప్పుడు